అని పిలుస్తాను. షటప్. నువ్వేంటి ఆయన్ని పిలిచేది? ఏం కావాలి నీకు? ఇక్కడికి వచ్చి దాక్కున్నారా? లేదు, తప్పుకున్నాను. తప్పుకున్న వాళ్ళకి ఇది తోడా? దీన్ని చూస్తేనే నాకు ఎలర్జీగా ఉంది. గౌరీ, ముందు దీన్ని వెళ్ళగొట్టండి. నాతోనే ఉండదని పంపించలేదు. ఎందుకని? ఐ లవ్ హర్. విన్నారండి మీ అబ్బాయి చెప్పేది? తాళి కట్టిన భార్య దగ్గర చెప్తున్నారు ఐ లవ్ హర్ అని. ఒక లేఖ ఇచ్చిందని చూసి అటువంటి మాటలు మన నోటి నుంచి రావచ్చు. సరే, ఒక బజార్దే. దాన్ని బయటికి వెళ్ళమని చెప్పడానికి ధైర్యం లేదు మీకు? మీరంతా ఒక మగాళ్ళు 6 అడుగులు ఎత్తి పెరిగారే, సిగ్గులేదా మీకు? ఇలా చూడండి, నాతో చెప్పండి, మీరేం చెప్పినా అడ్డు మాట్లాడితే బిచ్. దాని ముందు నన్ను చాచి కొట్టి పెద్ద వేరు నడిపించుకోవాలనా? అది మిమ్మల్ని గుండెలో వేసుకుని నోటికొచ్చినట్టు మాట్లాడుకో. ఇది నా ఇల్లు, ఇది నా ఇంటి గుమ్మం. Get out. Get out. ముందుకున్న నన్ను ఇంట్లో పెట్టుకుని నిన్ను జటాకంటాడా? పెద్ద మగమహారాజు. వాడి పరువుగాని నేను తీయకపోతే నేను కాకినాడ కాల్చినమ్మనే కాదు. అడ్వకేట్ కృష్ణస్వామి గారా, నేనే గౌరీని. నో, మిస్సెస్ మధుమూర్తిని కాను. నాకు వెంటనే విడాకులు ఏర్పాటు చేయండి. సైలెంట్ డైవర్స్ సూట్. అక్క అక్క అక్క, పేపర్లో న్యూస్ వచ్చింది. అడ్వకేట్ మాట్లాడించలేక పత్రిక ద్వారా మాట్లాడుతున్నాడా? నాకు పత్రిక ద్వారా మాట్లాడడం తెలుసు. ఆయన నాకు విడాకులు ఇవ్వడం లేదు సార్, నేనే ఆయనకు విడాకులు ఇస్తున్నాను. పెట్టండి సార్ పత్రికలో. సార్ ఏమిటిది? మేడం గారు పేపర్లో నోటుకొచ్చినట్లు ఇంటర్వ్యూ ఇచ్చారు సార్. ఇదంతా నిజం? లాయర్ నోటీసు వచ్చింది. పేపర్లో ఏం వేశారా? ఆయన నాకు విడాకులు ఇవ్వట్లేదు, నేనే ఆయనకి విడాకులు ఇస్తున్నానని చెప్పారు సార్. ఓహో, పత్రికలకి మ్యాచ్ ఇవ్వడం ఆరంభించిందా? పాపులారిటీకి శిక్షరా ఇది? ఐ హావ్ టు పే ఫర్ మై పాపులారిటీ, బ్లడీ పాపులారిటీ. ఇవన్నీ చెప్పకపోవే. దానికి నా స్టేటస్ చాలదు. భార్యాభర్తల మధ్య ఈగో ప్రాబ్లం ఉండనే కూడదు. ఇప్పుడు ఈ చీటీ మీద ఒకే ఒక లైన్ రాసివ్వండి. జరిగిందంతా మర్చిపోదాం.